వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం జిల్లా మెంటాడ మండలం చల్లపేట పశు వైద్యాధికారి సతీష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాడి అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఆవులకు ఆడదూడలు పుట్టేలా చర్యలు చేపట్టింది. చల్లపేట పశు వైద్య కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పాడి అభివృద్ధి కోసం అలాగే రైతులకు ఉపాధి మెరుగుపరిచేందుకు రాతిపై పశు వైద్యశాలల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నారన్నారు. రాయితీపై ఆవులకు కృత్రిమ గర్భధారణ జరిగేలా ఏర్పాట్లు చేసిందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రూపొందించిందండి. అంటే కృత్రిమ గర్భధారణ ద్వారా ఇప్పటి వరకు మనము ఆవులన్నిటికీ కూడా చూలు కట్టించి తద్వారా మనకి పెయ్యిలు పుట్టడం జరుగుతుంది. అవి మగ కానీ ఆడగాని పుడుతూ ఉంటాయి. కానీ ప్రస్తుతం ఒక గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక టెక్నాలజీని అడాప్ట్ చేసుకుందండి. దాన్నే మనము సెక్స్ సార్టెడ్ సెమన్ అంటాము, స్ట్రిప్లెస్ సెమన్ అంటామండి. దీని ద్వారా ఏమవుతుందంటే కేవలం ఆ సెమన్ చేయడం వల్ల, కృత్రిమ గర్భధారణ చేయడం వల్ల ఆడపెయ్యలు మాత్రమే పుట్టే అవకాశం ఉండడం జరుగుతుంది. దయచేసి రైతులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలండి. గతంలో ఇది 500 రూపాయల దాకా మనకి ఉండేదండి, ఖరీదు ఉండేది చేసుకోవడానికి. ఇప్పుడు దాన్ని సబ్సిడీ ద్వారా ఒక్కొక్క సెమన్ స్ట్రా 150 రూపాయలకే మనకి అందించడం జరుగుతుందండి. దీనివల్ల రైతులు ఉపయోగించడం వల్ల ఆడపేలు పుట్టే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఆడపేలు ఎక్కువ పుడతాయో ఆటోమేటిక్గా మళ్ళీ మనం మనకి కృత్రిమ గర్భధారణ మళ్ళీ చేయగలిగితే పాల ఉత్పత్తి అనేది పెంచడానికి ఒక అవకాశం అనేది ప్రభుత్వం మనకి ఇవ్వడం జరిగింది. సో రైతులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి రైతు కూడా మా సిబ్బంది ద్వారా సద్వినియోగం చేసుకుంటారని ఈ సందర్భంగా. బాపట్ల జిల్లాలో 73 లక్షలతో ఆధునీకరించిన